ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి అదే చెప్తా ఉన్నాం. దయచేసి డిఎస్సి మీద మీరు అడుగుతా ఉన్నారు కదా, మీరు కోర్టుకు పోయినారు, కోర్టుకి అన్ని అయిపోయినా కాబట్టి దయచేసి దాని గురించి మాట్లాడొద్దండి. దాని గురించి మాట్లాడి మీరే అబాస్ పాలవుతారు. 16,000 మంది ఇప్పుడు కొత్త డిఎస్సిలో ఎంప్లాయీస్ అందరూ మీకు బజార్లో నిలబెట్టే స్టేజ్ వస్తుందని చెప్పేసి మీరు తెలియజేస్తూ ఈ రకంగా మీ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మీరు ఇంకా 11 పోయి సింగిల్ డిజిట్కి వస్తారని నేను మీకు తెలియజేస్తూ, దయచేసి అర్థం చేసుకొని మొన్న జరిగిన సంఘటన ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ఒకటి గుర్తించుకోవాలి. మనం ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే ఒక ఆలోచనతో ప్రతి ఒక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఆలోచిస్తే భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మంచి రోజులు వస్తావేమో అని నేను అనుకుంటున్నా. ఇదే రకంగా అదేమండి ఒక దళిత మహిళ ఇంటికి ఆయన ఎమ్మెల్యే, ఆయనేమో సామాన్యమైన వ్యక్తి కాదు, మా లాంటి వాళ్ళకి ఒక మార్గదర్శిగా ఉండాలి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ 100 మందిని, అది రౌడీలు అనొచ్చు లేదా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనొచ్చు ఇంకెవరైనా కావచ్చు, 100 మందిని ఇంటికి తీసుకుపోయి ఒక మహిళని బట్టలు దించి ఆ అమ్మాయికి అని వీడియోలో పెట్టింది. మీరు నాకు తెలిసి ఇక్కడుండే సోషల్ మీడియా సోదరులు కానీ నేషనల్ మీడియా సోదరులు కానీ చూసి ఉండొచ్చు. వీడియోలు పెట్టింది ఆ అమ్మాయి. ఆ మహిళని బట్టలు దించి భర్త లేని టైంలోనే పోయి ఇంటికి పోవడము, నీ భర్త ఎక్కడ చంపేస్తామనడము. ఒక ఎమ్మెల్యేగా దాదాపు 2.5 లక్షల మంది ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి, మెజార్టీ ఎంతనే ఉండొచ్చు కానీ ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి అలా చేస్తే, సోదరుడు విరూపాక్షి గాని ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఒక దళిత కులానికి చెందిన వ్యక్తుల్ని ఇలా చేస్తే రేపొద్దున ఆయన రాజకీయ మనుగడ ఎలా ఉంటుంది? ఆయనకి ఈ పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ రాష్ట్రానికి సంబంధించిన కానీ వైసీపీ సోదరులు వైసీపీ నాయకులు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అయ్యా కొద్దిగా ఆలోచించి జ్ఞానం తెచ్చుకొని మాట్లాడితే మీ పార్టీకి మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా మా ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఇది అయితే వేగంగా వస్తుంది వేగంగా పోతుంది అంటాడు. గత 5 సంవత్సరాలు మీరు ఎలా నడిచినారో మీరు అర్థం చేసుకోండి. వేగంగా వచ్చి వేగంగా పోయినారనే ప్రజల నుంచి మీకు ఆ దెబ్బ మీకు తగిలింది అనుకుంటే అది మీరు ఆలోచించుకోండి. మీరు 5 సంవత్సరాల్లో 11 సీట్లకు వచ్చినారంటే మీరు అలా చేస్తేనే వచ్చారా? సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎంత వేగంగా మీరు పెడితే అంత వేగంగా మీకు రివర్స్ దెబ్బ తగ్గుతుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. మీరు 5 సంవత్సరాలు అలాంటి చేస్తేనే, మా నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నా, 5 సంవత్సరాలు మీరు అలా నడుచుకుంటేనే రాష్ట్ర వ్యాప్తంగా 11 సీట్లు. ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా వాసి కాదు, ఈ నియోజకవర్గంలో ఓటర్ కాదు, 400 కిలోమీటర్ల నుండి వచ్చిన మా సోదరులు పార్సార్తి మేము ఓడించారు. గుర్తించుకోండి. అంటే మీరు అలాగే నడుచుకున్నారా? మా పార్టీ అలా నడుచుకోదు. మా పార్టీ నాయకుడు అలాంటి సందేశాలు ఇవ్వడు. దయచేసి మీరు సపోర్ట్ చేయడం బంద్ చేసి ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేస్తే ఇంకో నియోజకవర్గంలో ఏదో స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తీసుకోవాలనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఒక అంధకారంలో తీసుకొని పోయి కులాల్లోనో మతాల్లోనో గలాట్లు పెట్టి ఆనందపడాలనుకుంటున్నారా? అది మీకే దెబ్బ తగ్గుతుంది. మీకే అది వేగంగా తగ్గుతుంది దెబ్బ, స్లోగా కాదు, చాలా వేగంగా తగ్గుతుంది. అది గుర్తించుకొని చేరేసుకో, అది గుర్తించుకొని నడుచుకుంటే మీకు మీ పార్టీకి రాబోయే కాలంలో వస్తావో మంచి రోజులు రావో తెలియదు, కానీ అది గుర్తించుకొని నడవమని చెప్పేసి అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్కి, మా నియోజకవర్గంలో ఉన్న వైసీపీ క్యాడర్కి, ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్కి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా నిన్న దాదాపు 20-40 నిమిషాలు మాట్లాడారు సాయి ప్రసాద్ రెడ్డి గారు. అయ్యా మీరు అర్థం చేసుకోండి, 3 తూర్లు ఎమ్మెల్యే అయ్యారు ఈ నియోజకవర్గానికి. మాట్లాడితే దీనికి సమాధానం ఏముంటుంది? కోర్టుల కంటే పెద్ద సిబిఐ మీడియా సోదరులుగా అడుగుతా ఉన్నా. దయచేసి ఈడీ సిబిఐ మీరు అడగడం తప్పేంలే. మీకు దాని మీద మీరు ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టుకు పోయారు, వాళ్ళు దాన్ని డిస్మిస్ చేసి రిజెక్ట్ చేశారు. మరి మీరు మళ్ళీ సిబిఐ కానీ దర్యాప్తు చేస్తే మళ్ళీ తీసుకొని కోర్టులోనే పెట్టేది. కోర్టు పోవాయా అప్పుడే మీరు డిస్మిస్ చేసిన బాధ్యత చెప్పు అంటాడు. అంటే కోర్టుల్ని ఒక ఉన్నతమైన న్యాయస్థానానికి గౌరవం వీరు, మనుషులు చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయరు, ఏదోటి బురద జల్లాలని చల్లుతా ఉన్నారు. మొన్న మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా ఎదురుకే మా కార్యకర్తల మీటింగ్ లో ఛాలెంజ్, అది సిబిఐ ఆయన నిన్ను వాడుకొని జైల్లో వేసినారు,
నన్ను సిబిఐడితో కొట్టించి చేశారు సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఎవరో పేర్లు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ సిబిఐడి కావాలట. అయ్యా దయచేసి కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని, రాజకీయాల్లో గెలుపు ఓటమి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయాల్లో గెలుపు ఓటమి శాశ్వతం కాదు. అందరూ ఓడుతూ ఉంటారు, గెలుస్తుంటారు. మా ప్రభుత్వం పోయింది, మీ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రేపు పొద్దున ఏదొస్తుందో తెలియదు. ప్రజలకు ఇచ్చే సందేశాలు పర్ఫెక్ట్ గా ఇవ్వండి. ఒక దళిత మహిళల మీద ఇలా ఒక ఎమ్మెల్యే పోయి ఏదో సాధారణ పౌరులు నేను కొట్లాడుకోవచ్చు. కొద్దిగా ఆ టైంలో పౌరుషం వచ్చి అది దళిత మహిళ, బీసీ మహిళ, ఓసీ మహిళ కొట్లాడుకోవచ్చు. ఒక ఎమ్మెల్యే రాత్రి ఇంటికి పోయి దౌర్జన్యం చేయడం సబబా? దాన్ని సమర్థించడం సబబా? కొద్ది గొడ్డల పార్టీ నాయకులందరూ తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, డిఎస్సి మీద కానీ పదే మేము చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఈరోజు జరిగింది కాబట్టి చాలా మంది మీడియా సోదరులు అక్కడ పోయొచ్చారు. నాకు కొన్ని వీడియోలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాం. కానీ లేకపోతే మా నాయకుడే ఛాలెంజ్ చేశాడు, మేము చెప్పేది ఏముంది. దాని మీద కానీ స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి అదే చెప్తా ఉన్నాం. దయచేసి డిఎస్సి మీద మీరు అడుగుతా ఉన్నారు కదా, మీరు కోర్టుకు పోయినారు, కోర్టుకి అన్ని అయిపోయినాయి కాబట్టి దయచేసి దాని గురించి మాట్లాడొద్దండి. దాని గురించి మాట్లాడే మీరే అబాస్ పాలవుతారు. 16,000 మంది ఇప్పుడు కొత్త డిఎస్సిలో ఎంప్లాయీస్ అందరూ మీకు బజార్లో నిలబెట్టే స్టేజ్ వస్తుందని చెప్పేసి మీరు తెలియజేస్తూ, ఈ రకంగా మీ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మీరు ఇంకా 11 పోయి సింగిల్ డిజిట్కి వస్తారని నేను మీకు తెలియజేస్తూ, దయచేసి అర్థం చేసుకొని మీడియా సమావేశంలో నిర్వహించినప్పుడు ఏముంది, ప్రెస్ అంటే ఇప్పుడు వచ్చేస్తారు, మీరు వచ్చిందన్నా మాట్లాడేస్తే ఎట్లా? ప్రజలకు కానీ సంకేతాలు పోతాయి. ఇంతకుముందు అలా మాట్లాడే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సార్ని, ఆయన భార్యనే, కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడి ఇప్పుడు మీరు 11 సీట్లకు వచ్చినారు. ఈరోజు మళ్ళీ ఇదే. అరే ఒక మంచి కార్యక్రమం చేశాడు మా నాయకుడు. 16,000 మంది డిఎస్సి, మళ్ళీ ఇప్పుడు 6,000 మంది తీసుకుంటున్నాడు. మీరు ఏ రోజు చేసినారా? 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి చేసినారా? అంతకుముందు మీ తండ్రి గారు 10 సంవత్సరాల్లో డిఎస్సి చేసినారా? మీరు ఒక డిఎస్సి చేసినా ఏమేలా? మీరు మా పార్టీని చేసే నాయకులను నిందించుకుంటా ఇట్లా దళిత మహిళలతో ఇంతకుముందు ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు వాళ్ళు ఎట్లా రోడ్లు వేసి గొంతుకోసి చంపేస్తారు. తర్వాత ఆయన ఎవరో ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని తీసుకొని వచ్చి గొంతుకోసి రోడ్లో ఇంట్లో వేసి మారేసిపోయారు. ఇదే మీ సంస్కృతి? ఇదేనా? ప్రజలు మిమ్మల్ని ఎట్లా హర్షిస్తారు? మిమ్మల్ని ప్రజలు హర్షించరు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ప్రజలు హర్షించరు. మీరు భయపెట్టి బతకాలనుకుంటున్నారేమో. ప్రజలు ఎవరు భయపడలేరు, ఏ పార్టీ నాయకుడు భయపడలేరు. జాగ్రత్తగా ప్రజలతో మలుచుకుంటే రేపొద్దు ప్రజాభిప్రాయం మీకే మొగ్గు చూపొచ్చు. జాగ్రత్తగా ఉంటే అరే మంచి వ్యక్తుల పని చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని చెప్తా ఉన్నారు, ఇన్ని చేస్తా ఉన్నారు. ఎట్లా పోయినారా? 23 రోజుల ముందు సుట్టేసి పట్టుకొని వచ్చినాడు మా సోదరుడు పార్సార్థి. ఈ జిల్లా ఓటర్ మీరు ఎవరైనా చూసారా? మీడియా సోదరులను చూసారా? ఎవరు చూడలే కదా ఆయన్ని. ఈరోజు ఓడిపోయినారంటే మీరు చేసిన కార్యక్రమాల నుంచి ఓడిపోయినారు. దయచేసి మీరు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడితే జనం నవ్వుకుంటారని చెప్పేసి ఇక్కడ నియోజకవర్గ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ తెలియజేసుకుంటూ, నా పేరు ఉమాపతి నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం. మీడియా సోదరులు నమస్కారం. థ్యాంక్ యూ.